ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు మంచి రోజులు వచ్చాయంటూ అమరావతి ప్రాంత రైతులు కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అమరావతి రైతుల్ని మోసగించింది. దాంతో కూటమి తిరిగి అధికారానికి వస్తే తిరుమల వస్తామని అమరావతి రైతులు మొక్కుకున్నారు. చంద్రబాబు సీఎంగా పదవీ ప్రమాణం చేసిన కొద్ది రోజులకే అమరావతి రైతులు పాదయాత్ర మొదలుపెట్టారు. వెంకటాయపాలెంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి తిరుమలకు కాలినడకన బయలుదేరారు. జూన్ 24న కాలినడకన బయలుదేరిన అమరావతి రైతులు ఇప్పుడు అలిపిరి మార్గంలో తిరుమల చేరుకున్నారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారానికి రావడంతో 5 ఏళ్ల కష్టాల నుంచి తమకు విముక్తి లభించిందని అన్నారు. అమరావతి ఉద్యమంలో మాకు తోడుగా ఉన్న మీడియా మిత్రులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా బాధల్ని, మా కష్టాలని మొత్తం ప్రపంచానికి తెలియజేసి అందరిలో చైతన్యం తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేసుకోవడానికి ఒక చేపట్టగలిగే నాయకుడిని ఎన్నుకోగలిగినందుకు ప్రతి ఒక్క ఓటర్కండి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఆ రోజు మేము ఇదే ప్రాంతంలో మేము రావాలంటే మీ ఆధార్ కార్డు తీసుకొని రండి అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారండి. ఎంతో మంది భయపడ్డారండి మా దగ్గర రావడానికి కూడా. మాకు ఏదైనా చెప్పాలన్నా, దగ్గరికి రావాలన్నా చాలా మంది భయపడ్డారండి. ఆ ప్రభుత్వం ఒక రావణాసుర రాజ్యం నుంచి రామరాజ్యంలోకి అడుగుపెట్టినందుకు ఇవాళ చాలా సంతోషంగా అండి, ఎంత సంతోషంగా అంటే చెప్పలేని సంతోషంగా ఉందండి. రావణాసుర చెర నుంచి మాకు విముక్తి కలగాలి స్వామి. మీ దగ్గరికి మళ్ళీ వచ్చి మేము దర్శనం చేసుకుంటా పాదయాత్ర నడిచి వచ్చి మా రాష్ట్రానికి ఉపయోగపడే నాయకుడు కనుక వస్తే మేము మీ దగ్గరకు వచ్చి మేము దర్శనం చేసుకుంటామని ఇక్కడికి తిరుమల క్షేత్రాన్ని చేరుకోవడం జరిగింది.